మా తమ్ముడు బర్త్‌డే సెలబ్రేషన్స్ మేము ఎలా చేసుకున్నామో మినీ వ్లాగ్‌లో అయితే షూట్ చేశాను. చూసేయండి. బర్త్‌డే డెకరేషన్ అయితే చాలా సింపుల్‌గా ఇంకా మినిమల్‌గా చేయాలనుకున్నా. సో, ఇంట్లో ఉన్న వాటితోటే ఎలా మంచిగా డెకరేట్ చేసుకోవచ్చో చూసేయండి. టైం అయితే ఆల్రెడీ 5 అయితుంది. బర్త్‌డే అయితే 7:30 కల్లా కావాలి కదా! అందుకే ఫాస్ట్‌గా అయితే ఇక్కడ డెకరేట్ చేస్తున్నా. మీ దగ్గర శారీస్ ఉన్నా కానీ ప్లెయిన్ శారీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా కర్టెన్ రాడ్ ఉంటది కదా! కర్టెన్ రాడ్‌కయితే నా దగ్గర వైట్ కలర్ క్లాత్ ఉంది. సో, ఆ వైట్ క్లాత్‌ని అయితే థిక్‌గా కనిపియాలని 2 సైడ్ అయితే కర్టెన్ రాడ్‌కి హ్యాంగ్ చేసిన. మా సోఫా వచ్చేసి రాయల్ బ్లూ కలర్. అందుకే దాని బ్యాక్ డ్రాప్ లాగా వైట్ అయితే బావుంటదని వైట్ తీసుకున్నా. మీ దగ్గర ఏ కలర్ ఎలా మ్యాచ్ అవుతుందో అలా చూసుకొని అయితే శారీ అయినా తీసుకోవచ్చు. ఇంకా ఈ మధ్యలో చాలా ట్రెండ్ అయ్యి ఈ ఫ్లవర్స్ ఎక్కడైనా దొరుకుతున్నాయి. లోకల్ స్టోర్స్‌లో అయినా లేకపోతే ఆన్‌లైన్‌లో అయినా ఈజీగా దొరుకుతున్నాయి కదా! సో, మా ఇంట్లో ఉండే అవి కూడా ఇలా సింపుల్‌గా దాన్ని ఇలా బెండ్ చేసుకొని కర్టెన్స్‌కి అయితే పెట్టేసిన. డెకరేషన్ ఎంత సింపుల్ అయినా సరే టైం అయితే పక్కాగా పడుతుంది. ఇలా సింపుల్‌గా డెకరేట్ చేసిన తర్వాత అవుట్‌పుట్ అయితే నాకు చాలా నచ్చింది. మీకెలా అనిపించిందో కామెంట్‌లో అయితే చెప్పేయండి. అడిషనల్‌గా లాస్ట్‌లో కొన్ని బెలూన్స్ అయితే యాడ్ చేశాను. నాకు బర్త్‌డే పార్టీ స్నాక్స్‌లో కొంచెం వెరైటీలాగా చేయాలనిపించింది. అందుకే ఇక్కడ వెజ్ మంచూరియా చేస్తున్నా. ఎన్నో సార్లు ఇంట్లో ట్రై చేసిన తర్వాత వెజ్ మంచూరియా అయితే పర్ఫెక్ట్‌గా కుదురుతుంది ఈ మధ్యలో. మంచూరియా టేస్టీగా ఉండాలనుకుంటే ఒక టిప్ చెప్తాను. పిండి తక్కువ వేసుకోండి. ఇంకా ఎన్ని వెజిటబుల్స్ అయితే ఇష్టమో అన్ని వెజిటబుల్స్ వేసుకోండి. లైక్ క్యారెట్ వేసుకోవచ్చు. ఇంకా క్యాబేజ్ అయితే వేయాల్సిందే. ఇంకా దాంట్లో మనం ఆలు కూడా వేసుకోవచ్చు బాయిల్ చేసింది. నేను కూడా అలానే చేశా రెసిపీ. టేస్ట్ అయితే చాలా బాగొచ్చింది. మన ఛానల్‌లో మంచూరియన్ రెసిపీ ఆల్రెడీ అప్లోడ్ చేశా నేను. సో, అది చెక్‌ఔట్ చేసేయండి రెసిపీ కోసం. మంచూరియన్ బాల్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా మనం సాసెస్‌లో వేసుకున్నప్పుడు ఎక్కువ సాసెస్ అయితే వేయకండి. ఇంకా ఆయిల్ కూడా కొంచెం తక్కువనే ఉండేలా చూసుకోండి. అప్పుడే మంచూరియన్ టేస్ట్ అయితే ఒరిజినల్‌గా వస్తుంది. ఇక్కడ నేనే మల్టీ టాస్కర్ అన్నట్టు మాక్సిమం పనులైతే నేనే చేయాలి. ఎందుకంటే డెకరేషన్ అవన్నీ నాకు చాలా ఇంట్రెస్ట్. ఇంకా ఇలా స్నాక్ ప్రిపరేషన్ కూడా ఇంట్రెస్ట్. అందుకే ఇటు మంచూరియన్ చేస్తూ అటు డెకరేషన్ కూడా చేసిన. ఇవన్నీ చేసే వరకైతే 2 అవర్స్ ఈజీగా పట్టిందనుకోండి. ఆ తర్వాత మిగిలిందైతే పోహా ఉండే. సో, ఆలు పోహా అయితే మమ్మీ బా చేస్తది. అందుకే మమ్మీ చేసింది పోహా. పోహాతో పాటు కొన్ని స్ప్రౌట్స్ కూడా చేశాము. కామన్‌గా అయితే ఇస్తాం గదా! అదే అటుకులు. సో, అది గాకుండా ఈసారి కొత్తగా చేయాలని మంచూరియన్ ఇంకా పోహా, స్ప్రౌట్స్ ఇంకా కేక్ అలా ఇచ్చాము. ఫైనల్‌గా నేనైతే ఫ్రెష్ అయ్యి అవుట్‌ఫిట్ అయితే చేంజ్ చేసుకున్నా. ఇదొచ్చేసి నా అవుట్‌ఫిట్. సో, మెల్లమెల్లగా అందరు గెస్ట్ వస్తున్నారు. తిను నా చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ ఐషి. ఇంకా వీళ్ళందరైతే మా తమ్ముడు ఫ్రెండ్స్. బర్త్‌డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో, బర్త్‌డే ఎలా జరిగిందో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఇలానే ఇంట్లోనే ఫోటోగ్రాఫర్ ఉంటే ఇలానే ఉంటది. మా డ్యాడీ అటువైపు బర్త్‌డే చూసుకుంటూ ఇంకా ఫోటోస్ కూడా క్యాప్చర్ చేస్తున్నాడు. డ్యాడీ మమ్మల్ని ఫోటోలో క్యాప్చర్ చేయడం అనేది కూడా చాలా స్పెషల్ మూమెంట్ మాకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు. ఇంకా పిల్లలైతే చాలా అల్లరి చేస్తుండే.